సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శంకరాచార్యుల వారు సాక్షాత్తుగా పరమశివుడే. వారి గురించి చెప్తూ ఒక మాట అంటారు, ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అంటారు. శం భావయతి ఉత్పాదయతి. అసలు సుఖం అనేటటువంటిది, ఆ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటటువంటిది మనిషి యొక్క ఏ హృదయ స్థానము నుండి ఉద్భుతమవుతుందో, ఎక్కడ ప్రారంభమవుతుందో ఆ ప్రారంభ స్థానమే శంభుమూర్తి. అటువంటి శంభుమూర్తి ఒకానొకప్పుడు కైలాస పర్వతం మీద వటవృక్షం కింద మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే అని ఆయన కేవలముగా చిన్ముద్ర పట్టి నోటితో ఏదీ మాట్లాడకుండా మౌన వ్యాఖ్య ద్వారా తన చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి సనకసనందనాదులందరికీ కూడా బ్రహ్మ విద్యని కటాక్షించాడు. ఆయన దగ్గర మౌన వ్యాఖ్య ద్వారా విజ్ఞానమును పొందినటువంటి మహాపురుషులు ఇక పునరావృత్తిని పొందవలసిన అవసరం లేనటువంటి స్థితిని పొందారు. కానీ కలియుగంలో అందరూ అలా మౌన వ్యాఖ్యని అర్థం చేసుకోలేరని ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ వటవృక్షం మీద కూర్చున్నటువంటి స్వామి ఆ మౌనాన్ని విడిచిపెట్టేసి తాను మాట్లాడడం మొదలుపెట్టి కూర్చున్నవాడు లేచి భారతదేశం అంతటా కూడా 4 చెరగుల పర్యటన చేయడం ప్రారంభం చేశాడు. ఆయన భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి అవైదికమైనటువంటి అనేక వాదనలను ఖండించి భారతదేశంలో వైదిక మతము సువ్యవస్థితము కావడం కోసం, సనాతన ధర్మాన్ని పటిష్టం చేయడం కోసం, ఎప్పటికీ చెక్కు చెదరని రీతిలో సనాతన ధర్మాన్ని కొనసాగింపు ఏర్పాటు అలాగే ఉండడం కోసం 4 దిక్కుల 4 మఠములను ఏర్పాటు చేశారు. ఆయన అలా ఏర్పాటు చేసి ఆ పీఠములకు పరంపరాగతంగా పీఠాధిపతులు ఉండేటటువంటి వ్యవస్థని కల్పించి దాని ద్వారా ధర్మ ప్రచారము, ధర్మ స్థాపనము, ధర్మ నిర్వహణ కొనసాగేటట్టుగా శాశ్వతమైనటువంటి స్థితిని కల్పించినటువంటి మహాపురుషులు. శంకరుల లాంటి మహాకవి లోకంలో కనపడరు. అంత అద్భుతమైనటువంటి రచనలు చేశారు. శరీరంతో ఉన్నది కేవలం 32 సంవత్సరాలే అయినప్పటికీ వారు సాధించినటువంటి ఆ కృషి, వారు సాధించినటువంటి ఫలితాలు అసలు లోకంలో ఎవరు సాధిద్దామనేటటువంటి సంకల్పం చేయడం కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అంత అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్థానత్రయానికి భాష్యం ఇవ్వడంతో పాటుగా అనేకమైనటువంటి భక్తి స్తోత్రములను రచించారు. శివానందలహరినిచ్చారు, సౌందర్యలహరినిచ్చారు. కైలాస పర్వతం మీదకి వెళ్ళి 5 లింగములను తీసుకొచ్చి భూమి మీద ప్రతిష్ఠించారు. పార్వతీదేవి అనుగ్రహంతో సౌందర్యలహరి భూలోకమనందు ప్రవర్తించడానికి, భూలోకమనందు ప్రచారం జరగడానికి అవకాశం కల్పించారు. ఎందరినో ఉద్ధరించారు, మఠస్థాపన చేశారు, పీఠస్థాపన చేశారు. సన్యాస వ్యవస్థనంతటినీ కూడా సంస్కరించి దశనామి సన్యాస వ్యవస్థ అనపడేటటువంటి రీతిలో ఆ సన్యాస వ్యవస్థనంతటినీ కూడా సంస్కరించారు. వారు చెయ్యనటువంటి ప్రయోగం లేదు, వారు సాధించినటువంటి విజయం లేదు. అందుకే శంకరుల విషయంలో ఎప్పుడూ ఒక మాట అంటారు, జై జై శంకర హరహర శంకర. శంకర భగవత్పాదుల జీవితంలో జయం తప్ప అపజయం అన్న మాట వారికి తెలియదు. హరహర శంకర. శంకర భగవత్పాదులకి నమస్కరించినంత మాత్రం చేత, వారిని స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుంది. వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపం. కదలకుండా కూర్చుని తనలో తాను రమించేటటువంటి స్వభావం ఉన్నవాడు శంకరుడు.
అంతటా నిండి ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా తనలో తానే రమిస్తూ ఉంటాడు. అందుకే స్థాణుహు అని పేరు ఆయనకి. అమ్మవారు అలా కాదు. అమ్మవారు అంటేనే కదలికలు. ఆమె శక్తి. శక్తి ఉంది అంటే కదలిక ఉంటుంది. శక్తి లేదనుకోండి కదలిక ఉండదు. అంటే శంకరుడు శక్తి లేక కదలని వాడు కాడు, తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపమే శంకర భగవత్పాదులు. ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఆయన పరబ్రహ్మస్వరూపంగా లోపల రమిస్తూ ఉంటారు. లోకులను ఉద్ధరించడం కోసం ఆసీతు హిమాచల పర్యంతం సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి పాదచారి అయి పర్యటించారు. గంగానది స్నానం చెయ్యాలి అంటే మనం బయలుదేరి గంగానదికి వెడతాం. కానీ గంగానదే వచ్చి మన ఇంటి ముందు ప్రవహిస్తే ఎంత సౌలభ్యంగా ఉంటుందో, దాన్ని ఎంత ఆనుకూల్యత అన్న మాట చేత ఆవిష్కరిస్తారో, అలా శంకర భగవత్పాదులు కూడా ఆ అవతారంలో ఆయనే భారతదేశమంతటా పర్యటించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.